ఇవన్నీ ఉన్నాయని. కాకపోతే ఇప్పుడు ఆ డిజిటల్ రికార్డులు ఇవన్నీ మొత్తం తారుమారు చేసేసారు. ఇప్పుడు నిన్న సిట్టు ఒక నివేదిక ఇస్తే ఆ నోట్ నిన్న ఇచ్చారంట కదా, అలా నిజంగా అదే కనుక జరిగితే అప్పుడు వీళ్ళు కావాలనే చేసినట్టు. ఇప్పుడు బేసిక్గా అధికారి లెవెల్లో ఉంటుంది అది పని. ఇప్పుడు మన శ్యామల రావా లేకపోతే కనుక దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెళ్ళి చూశాడు, అది టీటీడీ చైర్మన్ వెళ్ళి చూశాడు ఆ లడ్డు శ్యామలరావే కదా. అట్లాగే ఆ లడ్డు కల్తీకి ఇప్పుడు ఆ నెయ్యి శాంపిల్స్ చేయించింది వైవి సుబ్బారెడ్డి ఓపెన్గా చెప్పాడు కదా, నాకెవరో చెప్పారు ఇట్లాగేదో తేడాగా ఉందనిపిస్తోందండి అని. వెంటనే నేనే విచారణకు ఆదేశించాను, ఆ విచారణ నివేదిక నాకు ఇవ్వలేదు అని చెప్పాడు. ఈయన ఫాలోఅప్ చేయలే. కరెక్ట్, అది టెక్నికల్గా ఫెయిల్యూర్. ఎందుకు సీరియస్గా తీసుకోలేదు, తను ఆ ఉద్యోగంలో ఉన్నాడు అన్నటువంటి సీరియస్నెస్ పోయింది. అది ఖచ్చితంగా అతన్ని నిందించవచ్చు, నో డౌట్. కానీ ఆ మోసం చేసినోడు అక్కడ ఉన్న సిబ్బంది. అంటే ఫిర్యాదులు రావడం అయితే కరెక్ట్, ఫిర్యాదు రావడము విచారణకి ఆదేశించింది కూడా వైవి సుబ్బారెడ్డి. ఆ కాపీని దాచేసిన వాళ్ళు ఎవరు? ఉద్యోగులు. ఎందుకని? వాళ్ళ తప్పు కవర్ చేసుకోవడానికి. వాళ్ళు జైలుకు పోయారు ఇప్పుడు, ఎవడేమో వదిలిపెట్టలేదు అక్కడ, ఆ పాపం ఏమో వదిలిపెట్టలేదు, వెంటాడుతున్నది అక్కడ. ఖచ్చితంగా అది ఉద్యోగులు చేసిన తప్పుల్ని రాజకీయాల వైపు రుద్దుతున్నాం మనం ఇక్కడ ఖచ్చితంగా. ఇప్పుడు మొన్న ఇదే ఉంది లడ్డూదే, వీళ్ళు ఏం ప్రూవ్ చేస్తున్నారు? ఎంతసేపటికి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఎప్పటి లడ్డు ఎప్పటిది టెస్ట్ చేసింది? నూనె, నెయ్య. వీళ్ళు వచ్చాక టెస్ట్ చేసింది, వీళ్ళు వచ్చాక టెస్ట్ చేసింది దాంట్లో దొరికిన శాంపుల్ తీసుకెళ్ళి 5 ఏళ్ళని ఎవరు జడ్జిమెంట్ ఇస్తున్నాడు? సుప్రీంకోర్టు అడిగింది కదా ముక్క. దానికి సిబిఐ చేసిన విచారణ ఏంటి? వాళ్ళ దగ్గర పాలు లేవు ఆ కంపెనీలు, అంతేగాని ఆ కంపెనీలు అన్నింటినీ నెయ్యిని తయారు చేస్తున్నాయి చెప్పలా. పాలు లేవు వాళ్ళ దగ్గర, కెమికల్